భారత ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలు బాధితులకు సత్వరమే న్యాయం అందేలా ఉన్నాయని సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి అన్నారు. ఐపీసీ, సిఆర్పీసీ, ఐఈఏ చట్టాలు బ్రిటిష్ కాలం నాటివని, అందులో కొన్ని చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చట్టాలపై గత 5 సంవత్సరాల నుంచి చర్చ జరిపి ఇప్పుడు అమలు చేయడం శుభపరిణామమని అన్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి రాజబాబు మరింత సమాచారం అందిస్తారు. జూలై 1 అంటే నిన్నటువంటి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయ చట్టాలు 3 కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఐపీసీ, సిఆర్పీసీ, ఐఈఏ అనే చట్టాల బదులుగా భారత సంహిత చట్టాలని చెప్పేసి కొత్త చట్టాలు తీసుకొచ్చింది. ఇంతకుముందు ఉన్నటువంటి చట్టాలకు ఈ చట్టాలకు వ్యత్యాసం ఏంది అనే అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బార్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పాత చట్టాలకు ఇప్పుడు నిన్న అమల్లోకి వచ్చిన చట్టాలకు గల వ్యత్యాసం ఏంది? దీంతో ప్రజలకు కావచ్చు, ఇటు కోర్టులో ఉన్నటువంటి బాధితులకు కావచ్చు, ఇటు నేరస్తులకు కావచ్చు ఎలాంటి సదుపాయాలు అందుతాయి? ఇందులో కొత్తగా చట్టాలు ఏర్పడినటువంటి వీటిని ముఖ్యోద్దేశం ఏంటంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఏర్పాటు చేసిన చట్టాలలో కొన్ని సంక్లిష్టమైనటువంటి పదాలు ఉన్నాయి. ఆ సామాన్యునికి అర్థం కాకుండా, న్యాయ వ్యవస్థకు కూడా అర్థం కాకుండా కొన్ని కాంప్లికేటెడ్ ప్రశ్నలు జవాబులు ఉన్నాయి. కాబట్టి అది ఈ కాలంలో మన దేశంలో పనికిరానటువంటిది. దాని ప్లేస్లో ఏం చేశారంటే కొత్తగా అటువంటి న్యాయ చట్టాలను అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఇందులో బాధితులను కేంద్రంగా, ముఖ్యంగా కోర్టుకు వచ్చే వాళ్ళు బాధితులు ఎవరైతే ఉంటారో వారికి సత్వర న్యాయం జరగాలన్న ముఖ్యోద్దేశంతోనే ఈ చట్టాలు అనేవి రూపొందించబడ్డాయి. ఇవి చాలా చక్కగా ఉన్నాయి. ఇందులో కొన్ని విమర్శలకు అనేవి చోటు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మేము గత సంవత్సరం సెప్టెంబర్ 23, 24లో ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ అనేటువంటిది నేను బార్ అసోసియేషన్ అధ్యక్షుని హోదాలో అటెండ్ అయ్యాను. అప్పుడు అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు, ఈ చట్టాలలో ఏమన్నటువంటి లొసుగులు ఏదన్నా ఉన్నా మీరు మా దృష్టికి తీసుకొని రండి, వీటిని సరళంగా మళ్ళీ దాన్ని మనకు అనుకూలంగా అమెండ్మెంట్ చేసుకుంటామనేది చెప్పారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా విమర్శకులు చట్టాలు బాగలేవనే విమర్శిస్తున్నారు కాబట్టి, కానీ ఎక్కడ లొసుగుందనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అదొక దురదృష్టకరమైనటువంటి విషయం. మన దగ్గర ప్రతిపక్షాలు కానీ జనం కానీ ఎలా అయిపోయారంటే విమర్శించడం నేర్చుకున్నారు. కానీ ఇక్కడ ఒకటి, ఇప్పుడు గతంలో ఒక నేరస్తు మీద ఒక కేసు నమోదైంది. అదే నేరస్తు మీద మళ్ళీ ఇప్పుడు ఫస్ట్, ఇవాళ సెకండ్, థర్డ్ మళ్ళీ కేసు నమోదైంది అనుకుందాం. అప్పుడు ఆ చట్టాలు వేరే రకంగా ఉన్నాయి, ఈ చట్టం వేరే రకంగా ఉంది. దీంతో ఇటు న్యాయవాదులు కావచ్చు, అటు న్యాయమూర్తులు కావచ్చు, ఇటు బాధితులు కావచ్చు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక అపోహ కూడా ఉన్నది. దీనిపైన మీ ఈ చట్టాల మీద సరియైన అవగాహన లేక ప్రజలను తికమక పెడుతున్నారు అనేటువంటి ప్రజలలో చెడును ప్రచారం చేయగలిగారు. అది తప్పు. కేవలము నేరస్తుడు చేసినటువంటి నేరానికి సెక్షన్ మారింది, సీరియల్ నంబర్ మారింది తప్ప అందులో పనిష్మెంట్స్ అనేటివి ఏమీ మారలేదు. సిఆర్పిసిలో ప్రొవిజన్ కూడా ఒక ప్రొవిజన్ నంబర్ మారింది, కానీ విధానంలో పెద్ద తేడా రాలేదు. అందులో ఈ తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడైనా చట్ట పరిధి లోపల శిక్షించడానికి అప్పుడు ఉంది ప్రొవిజను, ఇప్పుడు కూడా ఉంది. ఎక్కడ కూడా తికమక లేదు. అనవసరంగా జనాలను ఏదో కొత్త చట్టం వచ్చింది ఇదంతా మిస్గైడ్ చేయడం తప్ప వేరే ఏమీ లేదు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో కొత్తగా ఏర్పడినటువంటి చట్టాలలో ఐపీసీలో భారత్ నాగరిక సాక్ష్య సన్నిహిత అనేదాన్ని తీసుకొచ్చి అందులో 133 సెక్షన్లను తగ్గించారు. ఏవైతే కాంప్లికేటెడ్, అంబిగ్యూటీ అంటే అర్థం కానటువంటి సెక్షన్స్ ఉన్నాయో వాటిని తీసేశారు. ఇప్పటి చట్టాలు చాలా సరళంగా ఉన్నాయి. ఇందులో మేము గత సంవత్సరం సెప్టెంబర్లో మేము ఇంటర్నేషనల్ అయినప్పుడు కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, అప్పుడు చీఫ్ జస్టిస్ ఇప్పుడు ఉన్నట్టు చంద్రచూడ్ గారు కానీ వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ చట్టాలు చాలా సరళంగా ఉన్నాయి, సామాన్యునికి అందుబాటులో ఉన్నటువంటి సరళమైన భాషలో భారత ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ చట్టాలు ఏర్పాటు చేయబడ్డాయి అని చెప్పారు. ఇందులో ఎలాంటి అంబిగ్యూటీ ఉన్నా కానీ దాన్ని సరిదిద్దుకుందామని కూడా చెప్పారు. ఇంతవరకు అందరూ విమర్శిస్తున్నారు. ఈవెన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కపిల్ సిబాల్ గారు మొన్న ఫేమస్ 2 క్రిమినల్ లాయర్స్తో ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒకటే ప్రశ్న అడిగాడు, అయ్యా ఇందులో ఎక్కడ సంక్లిష్టమైనటువంటి ఇబ్బంది ఉన్నది మీరు చెప్పండి అంటే, వాళ్ళు ఎంతసేపు ఈ చట్టాల మీద పార్లమెంట్లో విమర్శ జరగలేదు, ఎక్స్పర్ట్గా అప్పచెప్పాలి అనేటువంటి జవాబులే ఇచ్చారు. కానీ ఎక్కడ ఏమి సమస్య ఉందని వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పలేకపోయారు. ఒక్కటే విమర్శించడం వాళ్ళు మొదలుపెట్టారు. ఏంటిది? ఆర్టికల్ 21 రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 21 ప్రకారం సామాన్యమైన ప్రజలకు ఉన్నటువంటి హక్కులు ఈ చట్టాలు హరిస్తున్నాయి అని చెప్పారు. కానీ దీనివల్ల ఎలా హరిస్తున్నాయి,
దానికి సొల్యూషన్ ఏంటి అనేది వారు ఏం చెప్పలేదు. విమర్శించడం తెలివి కాదు, దానికి సజెస్ట్ చేయడం చాలా ముఖ్యం. విమర్శించ నచ్చనప్పుడు ఎవరు పడితే వాళ్ళు విమర్శించవచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్రిటిసైజ్, బట్ వీ మస్ట్ సజెస్ట్ వన్ ప్రాపర్ థింగ్. అది చెప్పలేనప్పుడు విమర్శన కూడా చేయకూడదు. సార్ ఇంకొకటి, ఇప్పుడు గతంలో ఉన్న కేసులు ఇప్పుడు చూసుకున్నట్టయితే నెలలు, సంవత్సరాలు, ఏళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ చట్టాల వల్ల ఈ తగ్గే అవకాశం ఉందా? అదే విధంగా ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఈ చట్టాలు ఏర్పడిన తర్వాత వితిన్ 3 yearsలో డిస్పోజ్ ఆఫ్ కావాలని ఉంది. మరి పెట్టి కేసెస్ కూడా గత ప్రభుత్వంలో ఉన్నట్టు గత చట్టాల ప్రకారం ఉన్నట్టు పెట్టి కేసెస్, సమ్మరీ ట్రయల్ కేసెస్ అవి కూడా సంవత్సరాల తరబడి పోయేది. ఇప్పుడు వితిన్ 6 months కేసు అనేది ట్రయల్ కాకపోతే, ఛార్జ్షీట్ అనేది పడకపోతే యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్ కేసును క్లోజ్ చేయమని కూడా చట్టం చెప్పేస్తుంది. చిన్న వాటికి పెద్ద అది చేసి లేదు. ఇమ్మీడియట్ వితిన్ 6 monthsలో కేసు క్లోజ్ కావాలి. ఒకవేళ వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేసుకోవాలనుకుంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు పర్మిషన్ తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. అది కూడా దానికి కూడా కోర్టు పర్మిషన్ ఇవ్వాలని పరిధి పెట్టారు. ఇప్పుడు అనవసరమైన తిరగడం అనేది, ప్రొలాంగ్డ్ సిస్టమ్ అనేది లేదు ఈ చట్టం ప్రకారం. సార్ ఇప్పుడు నేరం జరిగింది ఇక్కడ, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మనము కంప్లైంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్టాల వల్ల 0 FIR ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినా చేసుకొని తర్వాత అక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ 0 FIR ఇదంతా ఈ చట్టాలపైన ప్రజల్లో ఎంతో కొంత అవగాహన అయితే కావాలి. దీని మీద మీ స్పందన ఏంది? ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వాలపైన ఉందా లేదా? ఇప్పుడు కొత్తగా 0 FIR అనేది ఇప్పటిది కాదు, అది పూర్వకాలంలో కూడా ఉన్నది. కానీ జనాలలో దాని గురించి అవగాహన లేక దాన్ని వినియోగించుకోలేదు. నేరం ఎక్కడైనా జరగని, నేరం జరిగిన ప్లేస్ అనేది కోర్టు జ్యుడిక్షన్లకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేరం జరిగిందని నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు తెలిసిందనుకోండి, నేను వాయిస్ ద్వారా కానీ, రేడియో మెసేజ్ ద్వారా కానీ, ఫోన్లో SMS కానీ, వాట్సాప్ కాల్ కానీ ఏదైనా చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్కు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అది ఇందులో 2 రకాలు ఉంటాయి, కాగ్నిజేబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజేబుల్ అఫెన్సెస్. కాగ్నిజేబుల్ అఫెన్సెస్ అనేది బాధితుడే కంప్లైంట్ చేయవలసిన అవసరం లేదు. తెలిసిన వ్యక్తి దాని గురించి కేవలం మామూలుగా ఇన్ఫర్మేషన్ ఉన్న వ్యక్తి కూడా 0 FIRతో కంప్లైంట్ చేయొచ్చు. ఎక్కడ కంప్లైంట్ చేసినా ఇవన్నీ సరైన కోర్టు పరిధి ఎక్కడ ఉంటుందో దానికి పోలీసు విల్ టేక్ ది యాక్షన్ కన్సర్న్ జ్యుడిక్షన్. అది ఆ కోర్టు జ్యుడిక్షన్లోకి వెళ్ళిపోతుంది. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో 90% ఆఫ్ ది అవర్ తెలంగాణ పీపుల్, 80% ఆఫ్ ది ఆల్ ఇండియన్ పీపుల్ ఆర్ వెల్ అవేర్డ్ అబౌట్ ది మీడియా. మీడియాలో చాలా ప్రచారం అయింది. ప్రచారం కాలేదు అని పొలిటికల్ లీడర్లు చెప్తారు తప్ప సామాన్యుడు చాలా అద్భుతమైన ఆలోచన విధానం పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. చట్టాల మీద వాళ్ళు ఈ చదువుకున్న వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువగా అవగాహనతో వింటున్నారు. చక్కటి అవేర్నెస్ వచ్చింది. భారతదేశానికి ఇప్పటి నుంచి మంచి భవిష్యత్తు ఉంటుంది. సార్ ఇంకొకటి చివరిగా, ఇప్పుడు మహిళలపై ముఖ్యంగా లైంగిక దాడి కావచ్చు, చిన్నారులపైన కృత్యాలు, వీటికి సంబంధించి ఆ నేరస్తులకు లైఫ్ జీవిత ఖైదు. రెండవది ఆ నేరానికి బట్టి వాళ్ళను ఉరిశిక్ష కూడా తీయవచ్చు అనేది చెప్పి కోర్టు చెప్తుంది. దీన్ని కొన్ని అంటే గతంలో జరిగిన కేసులు కావచ్చు, వాటిలో ఎన్కౌంటర్ జరిగిన పరిస్థితులలో కొన్ని పౌరకుల సంఘాలకు కోర్టుకు వెళ్ళి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ఇది దాన్ని ఎట్లా చూస్తారు, దీన్ని ఎట్లా చూస్తారు? ఈ తప్పు చేసిన వారికి ఎవరైనా సరే, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండైనా, బాధ్యతలో ఉండైనా, తప్పు చేసిన వాళ్ళు చట్ట పరిధిలో ఎన్నడైనా శిక్షించబడాల్సిందే. శిక్ష అనేది పోలీసు వాళ్ళు ఇచ్చేది కాదు. మన న్యాయ వ్యవస్థ లోపల న్యాయము చట్ట పరిధిలో ఒక వ్యక్తిని శిక్షించాలి తప్ప పోలీసుకి అధికారం ఉన్నదని శిక్షించేది కాదు. పలానోళ్ళు ఎన్కౌంటర్ చేసిండ్రంటే ఎన్కౌంటర్ చేసినా అది చట్ట పరిధి లోపల ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళు కూడా శిక్షార్హులే. వాళ్ళు కూడా మర్డర్ కేసులో ట్రయల్ చేయవలసిందే, జైలుకు పోవాల్సిందే. సీరియస్నెస్ ఉంటే ఉరిశిక్ష వేయవలసిందే. ఈ చట్టాల వల్ల పోలీసులకు కూడా విచక్షణ అధికారాలు కల్పిస్తుంది ఈ చట్టం వల్ల. దీంతో ఇటు నేరస్తులకు కావచ్చు, ఇటు బాధితులకు కావచ్చు ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని చెప్పేసి కూడా ఒక వాదన ఉంది. అది తప్పు వాదన. ఇంతకంటే ముందు ఎలా ఉండే అంటే పోలీసు వాళ్ళు తలుసుకుంటే ఏ కేసు పెడితే ఆ కేసు పెట్టే పరిస్థితులు ఉండే. ఎగ్జాంపుల్ 307 ఉంది, అందులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. ఒక కథ రాసి పోలీసు వాళ్ళు ఒక కథ పెట్టేది. ఇప్పుడు ఏమైందంటే కొత్త చట్టం ప్రకారం ఏ కేసులనైతే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉందో అందులో సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే ఎక్కడ నేరం జరిగిందనే దాంట్లో పోలీసు వాళ్ళు వీడియోగ్రఫీ చేయాలి. దాన్ని ప్రాంప్ట్గా వీడియోగ్రఫీ చేసుకుంటూ సీన్ ఆఫ్ అఫెన్స్ని కండక్ట్ చేయాలి. ఇటువంటి పరిస్థితులలో కొత్తగా అబద్ధం కేసు కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితులు అసలు లేనే లేవు. ఇప్పుడు విక్టిమ్కు, నిజమైన బాధితులకు సరి అయిన న్యాయం జరిగే సరి అయిన చట్టాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకెవరన్నా మేధావులు దాని మీద వాళ్ళకి ఏమైనా తెలిసి ఉంటే ప్రభుత్వాన్ని సజెస్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ లైక్లీ టు బి అమెండెడ్ ఇఫ్ ఇట్ ఈస్ దే ఫీల్స్ ఇట్ నెససరీ. మరో అడ్వకేట్ ఉన్నాడు, అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. కొత్త చట్టంలో శిక్షలు అనేవి తగ్గలేదు.
అదేదో మిస్గైడ్ చేయటము ఆ శిక్షకు ఇప్పుడు తక్కువ శిక్షలు పడతాయి అనేది తప్పది. శిక్షలు అలాగే ఉంటాయి. మర్డర్ కేసు చేసేవాడికి జీవిత ఖైదు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కాకపోతే ఆ నంబర్ ఆఫ్ అవేంటి కేసెస్ సెక్షన్లను కుదించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ కాకుండా ఒక 4 సెక్షన్లు 5 సెక్షన్లు కలిపి కుదించి చట్టాలను దగ్గర చేసిండు. అది అడ్వకేట్స్కి ప్లస్ వాళ్ళ శిక్షార్హులకు కానీ వీళ్ళకి కానీ అవి అనువుగా ఉన్నాయి తప్ప అందులో దోషం కానీ తర్వాత వాళ్ళ తప్పించుకునే ప్రయత్నం కానీ జరగదు. మళ్ళా ఈ కొత్త చట్టాల వల్ల ప్రతి ఒక్కటి సాక్ష్యం ఎఫ్ఐఆర్ అనేది తప్పనిసరిగా వేయాలి అనేది ఒకటి కంపల్సరీ పెట్టింది. ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి పోతే ఎఫ్ఐఆర్ చేయకుండా ఏదో పంపించేసేవాడు. అట్లా కాదు, వాడు కంప్లైంట్ వచ్చింది అని అంటే తప్పనిసరిగా అక్కడ ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ బేస్తోనే ఇప్పుడు ప్రతి ఒక్క శిక్షలు కానీ అవి కానీ కోర్టుల కేసులు కానీ నడుస్తుంటాయి. కనుక దీనిపైన తప్పు అవగాహన అనేది కొంతమంది జనాలలో ఉన్నది. అది మిస్గైడ్ చేస్తున్నారు. మిస్గైడ్ కాదు, అది అందరి అభిప్రాయాలు తీసుకున్నారు, లాయర్ అయి తీసుకున్నారు, వారి తర్వాత పబ్లిక్ అందరి అవన్నీ తీసుకున్న తర్వాత ఈ చట్టం మార్చడం కోసం 5 సంవత్సరాలు కృషి చేసిన వాళ్ళు, ఏదో 2-3 రోజులలో కాదు, 5 సంవత్సరాలు కృషి చేసి అందరినీ తెలుసుకున్న తర్వాతనే చట్టాలు రూపొందించారు. ఇది రాజకీయాలకు వీటికి ఎలాంటి సంబంధం లేదు. న్యాయము చట్టం దాని పరిధిలో అది చేసుకుంటూ పోతుంటుంది అంతే. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయ నేర చట్టాలు 3 ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇది చట్టాలు ఖచ్చితంగా చేయాల్సిందే. కాకపోతే గతంలో ఉన్న చట్టాలకు దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు, నేరస్తులకు తప్పించుకునే అవకాశం లేదు. సత్వరంగా న్యాయం అందే, బాధితులకు సత్వర న్యాయం అందే విధంగానే ఈ చట్టాలు ఉన్నాయి తప్ప ఏదో రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు చర్చల కోసం అని చెప్పేసి ప్రజలను తప్పుదో పట్టిస్తారనే అభిప్రాయం అయితే అడ్వకేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పడం జరుగుతుంది. అదే మరో అడ్వకేట్ కూడా అతని అభిప్రాయం చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు, S6 న్యూస్, సిద్దిపేట.